మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కి కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. వీడి సంగతి నేను చూసుకుంటా, మీరు పైకి వెళ్ళండి. ఎవరు నువ్వు? ఎవరు మీరంతా? అవన్నీ నీకు అనవసరం. మామ చాలా భయంగా ఉందిరా. నాకు కూడా అలాగే ఉందిరా. అరే మనం ఇక్కడి నుంచి బయటపడతామంటా? ఏమోరా, నాకు తెలియదు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అప్పటికి చెప్తూనే ఉన్నా ఇక్కడికి రావద్దని. అయినా ఎందుకు వచ్చావు నువ్వు? అయినా నీకు చెప్పి వేస్ట్. నా దరిద్రానికి తగిలావు. రేయ్, నిన్ను చూస్తేనే చాలా సిరాగ్గా ఉందిరా. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నువ్వు. ఈ అదవ ఇంకా లేవలేదా? ఎప్పుడు చూడు 12 గంటలకు నిద్రపోవడం, తెల్లవారినా లేవకపోవడం. చిచ్చి. తిను.
మళ్ళీ ఏమేదో పని చేసావురా? దేని గురించి అడుగుతున్నారు పెద్దనాన్న? నీ కాలేజీ నుంచి వచ్చిన ఫోన్ కాల్ గురించి. మళ్ళీ ఏం పని పెట్టావురా? ఎవరన్నా కొట్టావంట ఏంటి? వాడు తప్పు చేశాడు, అమ్మాయితో వల్గర్గా బిహేవ్ చేశాడు, అందుకే కొట్టాను. నువ్వేమన్నా పెద్ద రౌడీ అనుకుంటున్నావా లేక పెద్ద హీరో అనుకుంటున్నావా అసలని? అయినా నా కర్మరా ఇదంతానే. నీలాంటి పెంచాల్సి వస్తుంది చూడు. మీ అమ్మ బాబు బాగానే పోయారురా, నిన్ను నేను పెంచాల్సి వస్తుంది. ఛీ యదవసంతంట కానీ. కృష్ణాచారి గారు, ఆ అబ్బాయి అమ్మా నాన్న చనిపోయారు. మీరు వాళ్ళ పెద్దనాన్న అని తెలిసింది. మీరు ఫ్యామిలీ గొడవలతో విడిపోయారు అని కూడా తెలుసు. కానీ ఈ విషయం తెలియచేయాలని చెప్తున్నాను సార్. అలాగే ఈ అబ్బాయిని అనాథాశ్రమంలో చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపం తప్ప ఇంకెలాంటి కోపం లేదు నాకు వాడి మీద. వీడు నాకు వదిలేయండి, వీడు నేను బాగా చూసుకుంటాను. సరే సార్. కదిలితే కాల్ చేస్తానా కొడక, కూర్చో. రే, నీ దగ్గర మొబైల్ ఉందా? రే, నీ దగ్గర? నానా నానా, నాకు చాలా భయంగా ఉంది నానా. భయపడద్దమ్మా, నేనున్నా కదా. నేను ఎవరు,
నేను ఎందుకు అతన్ని చూసి అలా అయ్యాను అని తెలుసుకోవాలి అంటే మీరు నా గతం గురించి తెలుసుకోవాలి. నా పేరు స్వాతి. ప్రేమించి పెళ్లి చేసుకున్నా నేను. నా భర్త ఆర్మీలో చనిపోవడంతో ఒంటరిగా మిగిలాను. నలుగురు ఒంటరిగా ఉన్న నాకు ఓదార్పు ఇవ్వకపోగా సూటిపోటి మాటలు అనేవారు. అయినా అవేమీ పట్టించుకోకుండా నా జీవితాన్ని నేను హ్యాపీగా గడిపేదాన్ని. ఒక చిన్న ఇల్లు, చిన్న జాబ్, అంతా బాగుండేది. కానీ ఒకరోజు ఒకడు తగిలాడు. వాడి పేరే ఆటోరాజు. భర్తని కోల్పోయిన ఆడది అంటే ఈ లోకానికి ఎందుకంత చులకన? రోజు నన్ను వేధించేవాడు, అసహ్యంగా ప్రవర్తించేవాడు. నాలో నేనే కుమిలిపోయిన రోజులు ఎన్నో. కానీ చావాలి అన్న ప్రతిసారి నా భర్త చెప్పిన మాటలే గుర్తొచ్చేవి. బ్రతకాలని నీకు లేకుండా నీ వల్ల ఏదో ఒక రకంగా వేరే వాళ్ళకి ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది. చావడానికి ఉండే ధైర్యం కన్నా ఈ లోకంలో వీరుడిగా బ్రతకాలి, అన్నీ తట్టుకోవాలి అని చెప్పిన ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా నా బాధలన్నీ మర్చిపోతాను. ఏయ్, నీ దగ్గరుందా మొబైల్? సార్, వాటర్. నా పేరు వెంకీ. కల కన్నాను, ఒక్కటే కల. అది ఏంటి అంటే ఒక సినిమా తీయాలని. అనుకున్నంత చిన్నదైతే కాదు, కానీ దానికోసం ఎంతైనా కష్టపడొచ్చు అనేంతలా డైరెక్షన్ నాలో ఒక భాగమైంది. ఏదైనా వదులుకునేంతలా చేసింది. తిరగని ప్రొడ్యూసర్ ఆఫీస్ అంటూ లేదు, అవకాశం కోసం వెతకని చోటంటూ లేదు. సార్ ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఒక్క 10 మినిట్స్ సార్, ఒక్క 10 మినిట్స్ వినండి సార్. ప్లీజ్ సార్, ఒక్కసారి స్క్రిప్ట్ చదవండి సార్. ఎంత బాగా రాసాను చూడండి సార్. సార్ అలా అనకండి సార్, ప్లీజ్ సార్, మీకు కాల్ పట్టుకుంటాను సార్. ఒక్కసారి సార్, ఒక్కసారి స్క్రిప్ట్ చూడండి సార్. ఏది ఇటివు? ప్లీజ్ సార్. ఎల్లహే, ఇది స్క్రిప్ట్ అంటాడు ఎవడన్నా దీన్ని? ఛాన్స్ కాదు కదా, ఇంకొకసారి గేట్ దగ్గర కూడా రానివ్వను. వెళ్ళే. లైఫ్లో సక్సెస్ అయ్యేది ఎప్పుడు? ఏ ప్రొడ్యూసర్ నాకు ఛాన్స్లు ఇవ్వట్లేదు. ఇలా అయితే నాకు ఛాన్స్ ఎలా వస్తుంది? అసలు నేను డైరెక్టర్ అవుతానా? అసలు ఎన్ని స్క్రిప్ట్స్ రాసినా ఎప్పుడు దాకని కూడా దాకట్లేదు. అబ్బా, ఈ టైంలో ఈయనెందుకు ఫోన్ చేస్తున్నారు? రే ఎదవా, ఎన్ని రోజులు తిరుగుతారు ఇంకానా? సిగ్గన్నది లేదా నీకు? జాబ్ వచ్చింది, వచ్చిన జాబ్ వదిలేసి ఏం చేస్తున్నావురా? ఈ సినిమాలు ఇవన్నీ మనకు అవన పళ్ళు. నోరు మూసుకుని జాబ్ చేసుకో. ఏంటి వింటున్నావా? ఏంటి? హలో, ఎవరు? నేను ప్రొడ్యూసర్ని. నెంబర్ సేవ్ చేసుకోలేదా? సార్ చెప్పండి సార్. సారీ సార్, నెంబర్ సేవ్ చేసుకోలేదు. సరే, ఇదంతా కాదులే కానీ హైదరాబాద్ వచ్చేయి. ఛాన్స్ కావాలన్నావు కదా సార్. ఛాన్స్ అడిగావు కదా అబ్బాయి, డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తున్నా. ఓకే సార్, నువ్వు హైదరాబాద్ వచ్చి సరే, మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.
సార్ మీ దగ్గర 1 year నుంచి వర్క్ చేస్తున్నా. నా స్టోరీస్ బాగున్నాయి, ఛాన్స్ ఇస్తా అని పిలిచారు. కనీసం ఈ 1 yearలో ఒక్క ఫీచర్ ఫిలింకి కూడా ఛాన్స్ రాలేదు. అండ్ మొన్నే వచ్చిన వాళ్ళు డైరెక్టర్స్ అయిపోయారు. నాకెప్పుడు ఛాన్స్ ఇస్తారు సార్? అసలు ఛాన్స్ ఇస్తారా? ఏంట్రా నోరులేస్తుంది? డైరెక్టర్ అయిపోవడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? నీ అబ్బా నీలాంటి వాళ్ళు బయట లక్షల్లో ఉన్నారా. చీ, మూడు మొత్తం దొబ్బింది. ఒంటరిగా రా నా కొడక. ఈ ప్రొడ్యూసర్ని వదిలేసి వెళ్ళిపోండి, మీ మంచి కోసమే. నిన్ను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎలా భరిస్తున్నావు తమ్ముడు? అసలు ఇప్పటికైనా పోయింది ఏం లేదు తమ్ముడు. వాడిని నమ్ముకుని నీ లైఫ్ ఫేస్ చేసుకోకు. ఇప్పటికైనా విను, లేకపోతే నీ కర్మ. మీ అందరికి ఒకటే చెప్తున్నాను, మీరు ప్రాణాలతో ఉండాలంటే మా మాట విని తీరాల్సిందే. మా పని పూర్తవగానే మిమ్మల్ని వదిలేస్తాము. అర్థమైందా? ఏయ్, నేను చెప్పింది అర్థమైందా? అలా కాదని ఓవర్ చేస్తే నాకు వాటర్ కావాలి. ఏంటి? ఏంటి మళ్ళీ చెప్పు. దాహంగా ఉంది, నీళ్ళు కావాలి. ఏంటి నీళ్ళు కావాలా? తీసుకోరా. సరిపోయిందా? అయ్యిందా? బాగా అయ్యిందా? అప్పటికి చెప్తూనే ఉన్నాను. నోరు మూసుకొని ఉండలేవారా నువ్వు? సరిపోయింది. ఈ అమ్మాయి కూడా ఇక్కడ ఉందా? రే ఓవర్ చేయకు. అయినా వాటర్ తాగడానికి ఏమైందిరా? ఆ అమ్మాయిని ఎలాగో రిజెక్ట్ చేసు. ఇది మరీ టూ మచ్ రా. అంతలా హట్ చేయాలా? సరేరా బాబు. రామ్, చెప్పు. రామ్, అది పర్వాలేదు చెప్పు. ఐ లవ్ యూ రామ్. వాట్? సీరియస్లీ? నిన్నెప్పుడు నేను ఆ ఉద్దేశంలో చూడలేదు సత్య. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నీకు అలాంటి ఫీలింగ్స్ ఏమైనా కల్పిస్తే మాత్రం ఐఎమ్ రియల్లీ సారీ. ఓకే? హలో, ఎక్కడున్నావు? అయినా కాలేజీకి రాకుండా ఎక్కడ తిరుగుతున్నావురా? నెల రోజులైంది. బ్యాక్లాగ్స్ ఏమో 10 పెట్టుకున్నావు వెనకాల. అసలు ఏం చేద్దామని? సరే, సత్య వచ్చిందా? ఏమైంది? అది ఎందుకు ఇలా తయారయ్యావు? పైగా కాలేజీకి రావు, ఎప్పుడు చూసినా మందు సిగరెట్లు.
రోజు రోజు దారుణంగా తయారవుతున్నారా నువ్వు? అయినా మరీ ఎంతలా మారిపోయావేంట్రా? రే, తను నేను సీరియస్గా వచ్చేస్తుందిరా. అది నువ్వు అర్థం చేసుకో. నీ లైఫ్లో ఫేజ్ అయిపోయింది రామ్. 2 years అయిందిరా ఆ అమ్మాయి నిన్ను వదిలేసి. వాటి నుంచి బయటికి రా. తనంటే నాకు చాలా ఇష్టం. నిజమా? అయితే ప్రపోజ్ చేయ మరి. అమ్మో, నాకు చాలా భయం. పోనీ నేను చేయనా? హే, చంపేస్తా. మరి అంత ఇష్టం ఉంటే ప్రపోజ్ చేయొచ్చు కదా. రైట్ టైం కోసం వెయిటింగ్, మరి చూడాలి. ఓకే మరి. సరే, నువ్వు పెట్టు, నేను క్లాస్కి వెళ్తా. ఓయ్ నిన్నే వెళ్ళరా. నేనంటే ఇష్టమేనా? అంటే ఇష్టం లేదా? ఏం మాట్లాడుకుని ఉంటే ఏమనుకోవాలి? నేనంటే ఇష్టం అని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఇష్టం లోపల దాచుకుంటే సరిపోదు, అది బయటికి ఎక్స్ప్రెస్ చెయ్యాలి. నాకు ప్రేమను దాచడం తెలీదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా నీకు ఇష్టమైతే వాట్? ఐ లవ్ యూ రామ్.
ఓయ్, లైఫ్ లాంగ్ తోడుంటావు కదా, ఏంటి ఉంటావా? నా లైఫ్లో నేను తప్ప ఎవ్వరిని ఊహించుకోలేను తెలుసా. నువ్వంటే అంత ఇష్టం బాబు. ఐ లవ్ యూ రా. బ్రేకింగ్ న్యూస్. మీరు ఇప్పుడు చూస్తున్నారు SH న్యూస్ ఛానల్. మన పాలకొల్లు టౌన్ హాస్పిటల్ని టెర్రరిస్టులు హైజాక్ చేశారు. వాళ్ళ డిమాండ్స్ ఏవో మనకి ఇంకా తెలియాల్సి ఉంది. సో లోపల ఎంతమంది చనిపోయారో అది ఇంకా మిస్టరీనే. టెర్రరిస్టులు ఎక్కడి వాళ్ళు, ఎందుకు ఇదంతా చేస్తున్నారు, లోపలి వాళ్ళు ప్రాణాలతో బయటపడతారా, పోలీసులు జనాలను కాపాడతారా, మనం అందరం క్షేమంగానే ఉంటామా, దీని అంతటికీ అసలు కారణం ఏమిటి? జనాలలో పెరుగుతున్న హై టెన్షన్,
ఎప్పుడూ చూడని విధ్వంసం చూడబోతున్నామా? చూడాలి మరి ఏం జరగబోతుందో. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన SH న్యూస్ ఛానల్. ఏమైంది నాన్న? నాన్న చూడమ్మా, మన హిందువులు కాదని చెప్పి తెలిసిపోయింది. నేను పోరాడిందంతా వ్యర్థమైపోయింది. నా ఆశయం జిహాద్. నేను పూర్తి చేయలేని దాన్ని నువ్వే పూర్తి చేయాలి. నాన్న 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 లేరు నాన్న నాన్న లేరు నాన్న నాన్న బాయ్, ఇదిగో హాస్పిటల్ డీటెయిల్స్ అండ్ బ్లూ ప్రింట్, మొత్తం డేటా ఉంది. బయట మనతో పాటు 20 మందిని మన కంట్రోల్లో ఉంచాం బాయ్. రూమ్లో హోస్టెసెస్ అందరినీ లాక్ చేసి ఉంచాం బాయ్. హాస్పిటల్ చుట్టూ పోలీసులు ఉన్నారు బాయ్, గన్స్తో రెడీగా ఉన్నారు. వాళ్ళు ఏమాత్రం ఓవర్ చేసినా బాంబు పేల్చడానికి ఏమాత్రం ఆలోచించండి బాయ్. చెప్పింది గుర్తుందిగా, మన ప్లాన్ ప్రకారం ఫాలో అవ్వండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్ సార్. అవునా? లోపలందరూ క్షేమంగా ఉన్నారా? పోనీ ఎలా ఉన్నారో తెలుసా? ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్ అన్నావుగా, జస్ట్ డూ వాట్ ఐ సే. లోపల ఎటువంటి మూమెంట్ వచ్చినా నాకు వెంటనే తెలియాలి, వెంటనే రెస్పాండ్ అవ్వాలి. ఓకే సార్. రెడీగా ఉండండి. అలాగే సార్. మిగిలిన ఆఫీసర్స్ అందరూ ఏరి సార్ వచ్చేస్తున్నారు. ఇంకెప్పుడు వస్తారు? మొత్తం అంతా అయిపోయాక, లేకపోతే అందరూ చనిపోయాక? 5 minutes అందరూ ఎక్కడ ఉండాలి? మైక్ తీసుకొచ్చావా? సార్ అది ఎందుకు వస్తారయ్యా డిపార్ట్మెంట్కి? హలో, నా మాటలు మీకు వినపడుతున్నాయని తెలుసు. మీరు చేస్తుంది చాలా తప్పు. లోపల ఏ ఒక్కరికి ఏమైనా ఎవడు ప్రాణాలతో బయటకు పోడు. మీలాంటి దేశద్రోహులకి ఇక్కడ స్థానం లేదు. మీకు శిక్ష తగ్గించే బాధ్యత నాది. లొంగిపోండి.
అంతే. తప్పు చేశాను అనిపిస్తుంది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నేనేం చేస్తున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు. మన గురించి ఎవరైనా ఇలా ఆలోచిస్తే మనకి సిచ్యువేషన్ ఉండేదే కాదు. ఒకసారి నీకు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో. స్వాతి అని ఉంటుందిరా, దాన్ని ఎలాగైనా కెలకలరా. చూడు ఎవరు వస్తున్నారు. నడక చూస్తే వయ్యారం, నడుము చూస్తే సింగారం, వయ్యారం. छोड़ दो ना भैया. ఓయ్ ఎంతకొస్తావు? ఏమన్నావురా? నిన్నెవడన్నాడు రా? సారీ. చలో రా మగడవా మాడగడవా, రేట్ అంతా చెప్పు, పర్లేదు ఇచ్చేస్తా. ఎంత పంపిస్తావరా? కొడతావరా? కొడతావరా ముస్లిం నా కొడక? పోతే పోనీ, ఇద్దరు మొదలుంది. అక్క 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 అక్క. త్వరగా రా అక్క. న్యాయం దొరుకుతుంది అన్న ప్రతి చోట నాకు అన్యాయమే మిగిలింది. లైఫ్లో ఎప్పుడు చూడలేనంత నిరాశను చూశాను. ఇక ప్రతి ఒక్కడి అంతు చూడాల్సిందే. మా అక్క చావుకి కారణమైన ప్రతి ఒక్కరిని చంపే ముందు అది చూసి హేళన చేసిన వాళ్ళందరికీ ఒక భయాన్ని చూపిస్తాను. ఇలా నా కళ్ళ ముందే మా అక్క చనిపోయింది. వాడి మీద కేసు పెట్టినా వాడికున్న బ్యాక్గ్రౌండ్కి ఏం చేయలేకపోయాను. నేను అనాథనే. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ప్రాణాన్ని దూరం చేశారు. పోలీసు వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదనే బాధ కంటే కూడా నా మతాన్ని తప్పుగా చూడటం నాకు నచ్చలేదు. నేను కూడా అనుభవించాను. వాళ్ళందరినీ చంపాలనుంది. అయితే నాతో కలవండి. బుద్ధి చెప్పాలన్నారు కదా, నాతో కలవండి. ఇంతకు నువ్వెవరు?
అదంతా మీకు అనవసరం. మీరు నిజంగా మీ స్వాతంత్రం కోసం పోరాడాలి అని అనుకుంటే మాతో వచ్చి కలవండి. ఇదే మీ అవకాశం. ఎక్కడికి రావాలి అనేది ఇది మీకు దారి చూపిస్తుంది. వాళ్ళు వస్తారా? ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు ఎన్నో కోల్పోయిన వాళ్ళు. ఖచ్చితంగా వస్తారు బాయ్. భయ్యా వాళ్ళిద్దరు వస్తున్నారు. సలాం వాలేకుం. మీ గురించి మా వాడంతా చెప్పాడు. చాలా బాధేసింది. ఈ దేశంలో మనలాంటి వాళ్ళకి విలువలేదే లేదు. మనల్ని దేశ ద్రోహులుగా చూస్తున్నారు. మనకంటూ మిగిలింది కేవలం నింద, అవమానం, బాధ. అందుకే ఇలాంటి వాళ్ళని ఎదిరించడానికి మేమున్నది. మాతో కలవండి. నువ్వు ఎదిరిస్తావా? నేను కాదు, మన భయ్య, మన అందరి భయ్య అలాంటి వాళ్ళ కోసం పోరాడతాడు. నీకు జరిగిన అన్యాయాన్ని ఆయనే సరి చేయగలడు. ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు. మనమే బయటికి తీసుకురావాలి. ఎలా? ఒక హాస్పిటల్ని హైజాక్ చేయబోతున్నాం. అందులో పేషెంట్స్ని హాస్టల్స్ కింద తీసుకుని బెదిరించాలి. అంటే టెర్రరిస్ట్ లాగానా? ఇప్పటిదాకా అలాగే కదా పిలిచారు, అలాగే కదా అవమానించారు, అలాగే కదా నిందించారు, చంపారు కూడా. ఇప్పుడు అవన్నీ మారే అవకాశం వచ్చింది. మాతో కలవండి. ఆయన బయటకు వస్తే మనందరినీ కాపాడుతుంది. నేను మీతో చేరుతున్నా. నువ్వు ఇది మన మతం కోసం. నీ చెల్లిని చంపినప్పుడు నీకు సపోర్ట్ చేయకుండా హెలా చేసే వాళ్ళని కోపంతో చేస్తాను పని చేయగలపండి. జిహాదే ఫర్జాదే జిహాద్. మనకు ఇది చివరి అవకాశంలాగా భావించాలి. ముందుగా మనం అమలుపరచాలనుకున్న లొకేషన్కి వెళ్ళాలి. అన్నీ పరిశీలించాలి. మన బలం ముందు ఎవ్వడు నిలబడలేడు, అలాగే నిలబడడు కూడా. మనం చేసే పనికి గవర్నమెంట్ వనకాలి, జనాల్లో భయాన్ని నింపాలి. ఎవడైనా అడ్డు వస్తే వాడిని ఖతం చేయాలి. భయ్యా, రేపు మనం ప్లాన్ చేసుకున్నట్టు హాస్పిటల్ని హైజాక్ చేయబోతున్నాం. పొరపాటు జరిగే ప్రసక్తే ఉండకూడదు. మన ఐకమత్యమే మన బలం. మనలో దాగున్న ప్రతీకార జ్వాలను రగిలిద్దాం. ఇది నీ కోసం, నా కోసం, మన భయ్యాను బయటకు తీసుకురావడం కోసం. ఇక చివరిగా బూమ్. ఒక్కటి మాత్రం చెప్తున్నా, చాలా దూరం వచ్చేసాం. ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళేదే లేదు. గుర్తు పెట్టుకో, ఇది మన కోసం, మన ప్రతీకారం కోసం. ఇది మన అక్కని చంపిన వాళ్ళ మీద ప్రతీకారం కోసం చేస్తుంది.
చెస్ ఆడతావా డాక్టర్? కానీ నాకు ఒంటరిగా ఆడటం అంటేనే ఇష్టం. ఎందుకంటే సిచ్యువేషన్ ఎలా ఉన్నా, ఏం జరిగినా చెక్మేట్, గెలుపు మాత్రం నాదే కావాలి. అసలు నీకేం కావాలి? ఎందుకు చేస్తున్నావు ఇదంతా? అబ్బా సార్ చెప్పండి. అక్కడ పరిస్థితి ఇక్కడ పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది సార్. ఎంట్రన్స్లో బాంబు పెట్టారు, అది కూడా లోపల నుంచి. లోపలికి వెళ్ళడానికి ఇంకో దారి కూడా లేదు సార్ మనకి. మన దగ్గర ఉన్న ఫోర్సెస్ కూడా చాలా లిమిటెడ్. మరి ఏం చేయాలో అది కూడా నువ్వే చెప్పు. నువ్వు లేనువా? హలో ఏ సీఎం, నీకు ఇంకో 6 గంటలే టైం ఇస్తున్నా. నువ్వు అన్సర్ అజీబ్ని రిలీజ్ చేయకపోయావో, లేదా ఇక్కడ జరగబోయే మారణ హోమం ఎలా ఉంటుందో కూడా ఊహించలేవు. నువ్వు మాట వినకపోతే అందరూ చస్తారు. 6 గంటల్లో బాంబు పేలుతుంది. లోపల రావడానికి ఎవ్వరూ ప్రయత్నించవద్దు. ప్రయత్నించారో నీకేం జరుగుతుందో తెలుసు. హలో, విన్నావు కదా? ఇప్పుడేమంటావు? సార్ టైం ఈజ్ వెరీ లెస్. అసలు తప్పు చేసినా కొన్ని వందల ప్రాణాలు పోతాయి. నాకు తెలిసే అది. సరే సార్, మా వల్ల అయింది మేము చేస్తాం. ఏదో ఒకటి తగలడండి. ఓకే సార్. పాప పాప తల్లి తల్లి పాప రే లేరా లే పాప, ఏమైందిరా నీకు? లే లే లేరా పాప, తల్లి లే తల్లి లేరా లే లే లేరా పాప. చూప్ పాప, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు అన్నీ చూస్తూ ఉంటాడు. అజాద్ బాయ్ పిలుస్తున్నాడు, పదా. ఆంటీ, మీ పేరు? స్వాతి తల్లి. అంకుల్ ఎక్కడా? లేరమ్మా, దేశం కోసం పోరాడుతూ చనిపోయారు. ఆయన హీరోనా ఆంటీ? అవునమ్మా, దేశం కోసం పోరాడిన గొప్ప గొప్ప హీరో. మీకు నేనున్నా ఆంటీ.
నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించమ్మా, క్షమించు. ఛ, నా మీద నాకే అసహ్యంగా ఉందమ్మా. ఈ రోజు నుంచి నేను నీకు అన్నయ్యను, నువ్వు నా చెల్లెమ్మవమ్మా, చెల్లెమ్మవి. నీకు ఏం కాకుండా చూసుకుంటా అమ్మా. తిన్నమ్మ జీవితం బ్రతుకుతానా లేదో కూడా నాకు డౌట్గా ఉంది. సార్, చిన్నప్పటి నుండి సినిమాలు చూస్తూ పెరిగాను సార్. లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు సినిమా నా లైఫ్గా మారుతుందని. చివరికి అదే జీవితమైంది. చాలా కష్టాలు చూశాను సార్ నా లైఫ్లో, కానీ దీన్ని మాత్రం వదలలేకపోతున్నాను. మీకేం కాదు సార్, నా ప్రాణం అడ్డేసి కాపాడతాను. మన ఇక్కడి నుంచి బయటపడ్డాక ఇంకా గట్టిగా ట్రై చేస్తాను సార్. ఇంకా మంచి కథలు రాస్తాను సార్. ఎంతో మందిని డైరెక్టర్స్గా మార్చారు. నేను మీ ద్వారా ఒక గొప్ప డైరెక్టర్ అవుతాను సార్. నీ అమ్మ, నువ్వు సాయం చేస్తగా నేను తప్పించుకోవాలని అనుకుంటున్నావా? యారా అప్పుడే కలలు కనేస్తున్నావా పెద్ద డైరెక్టర్ అయిపోదామని? ఒకవేళ నువ్వు ఇక్కడ పోతే అయినా నేనంటోడి ఛాన్స్ ఇస్తానేంట్రా? అంతెందుకు, నేనైనా ఇస్తానా నీకు? కూలి నా కొడక, నీలాంటి లో క్లాస్ నా కొడుకులకి ఎందుకురా ఇవన్నీ? ఏదో ఒక జాబ్ చేసుకోక. నీలాంటి వాళ్ళు ఎంత ట్రై చేసినా నేను పైకి రానివ్వం, తొక్కేస్తాను నా కొడక. మా వాళ్ళకి ఇస్తాం రా ఛాన్స్, చెత్త నా కొడక. అవునరా, నిన్న అయినా ఏం తెలుసురా నీకు? మిడిల్ క్లాస్లో పుట్టి మిడిల్ క్లాస్లో పెరిగి కోటి ఆశలు, లక్షల అప్పులు, వేల కోరికల మధ్యలో పెరుగుతూ జాబ్ మాత్రమే సేఫ్టీ అంటున్నా, ఇంట్లో పొజిషన్ అటు ఇటుగా ఉన్నా, నమ్మిన దాన్ని నమ్ముకుని ప్యాషన్తో ముందుకు పోతే వచ్చే ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకుంటూ ఎంత ప్రయత్నించినా గుర్తింపు రాక, సపోర్ట్ లేక, ముందుకు వెళ్ళలేక, వెనక్కి తిరగలేక, ఎప్పుడో నీలాంటి గొట్టంగాడి దగ్గర కష్టపడుతూ తిడుతున్నా, పడుతూ, కొడుతున్నా, భరిస్తూ, నమ్మిన దానికోసం ఏదైనా పర్లేదు అని అనుకుంటూ ఓర్చుకుంటున్న నాలాంటోడి సహనం కోల్పోతే ఎలా ఉంటుందో చూస్తావా? ఇప్పుడు చూస్తావు. నాలాగా ఎన్నో కోట్ల మంది వాళ్ళ వేరు వేరు ప్యాషన్స్ కోసం కష్టపడే వాళ్ళు ఎందరో. ఈరోజు చెప్తున్నా, 1 yearలో మూవీ తీసి చూపిస్తా. మీతో మాత్రం కాదు. ఈరోజు నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. నిన్ను ఎప్పుడు తిట్టినా నీకు బుద్ధి రాదుగా. ఎన్నిసార్లు చెప్పినా వినవు నువ్వు. అయినా నీ మీద ఎంత కోపం ఉందో తెలుసా? ప్రేమ మాత్రం కొలవలేనంత అని మాత్రం తెలుసు. ఊరుకోరా, ఊరుకో. నా కూతురు తీసుకుని నా భార్య నన్ను వదిలేసింది. అప్పుడు వచ్చావు నా జీవితంలోకి. అన్నీ నువ్వే అయిపోయావు. నాకంటే ఎవరున్నారు? నువ్వు తప్ప. నా సగం ఆస్తి నీ పేరు మీద రాసేశారు. నేను ఉన్నా పోయినా నిన్ను మాత్రం కాపాడతాను. నీకేం కాదు నాన్న, నీకేం కాదు, నీకేం కాదు నాన్న, నీకేం కాదు నాన్న, నీకేం కాదు. అయినా మీరందరు పిరికినా కొడుకులరా. మీరందరూ ఇప్పుడు మా కాలు కింద బ్రతకాల్సిందే.
మళ్ళీ మొదలు పెట్టాడు వీడు. నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? వాష్రూమ్కి వెళ్ళాలి. పంపండ్రా. నేను ఏ ప్లీజ్ తనేం చేయొద్దు. అయినా నీకు బుల్లెట్ తెంపకుండా వదిలేదే లేదు ఈరోజు. అబ్దుల్ వాళ్ళని వదిలే. ఏ ఆగు. ఇంతకీ ఏ ఊరేంటి? వాడికి అంతలా సపోర్ట్ ఇస్తున్నావు? ఏమవుతాడేంటి? పేరేంటి? పర్లేదు చెప్పు. అరే చెప్పమంటున్నానుగా. నీ అమ్మ నన్నే కొడతావా నువ్వు? చావే చావు నీ అమ్మ. నా మీదే చేస్తావేంటి నువ్వు? నీ అమ్మ నిన్ను చంపేవారు వదలని ఈరోజు. చావు నీ అమ్మ. లే చావే. చంపేస్తా ఇంకోసారి ఎదురు చెప్పావంటే. అన్ని టీవీ ఛానల్స్ లో వాయించేస్తున్నారు. దీనికి పరిష్కారం లేదా సార్? హలో పోలీస్ ఆఫీసర్ కార్తీక్. చెప్పండి సార్. మీరేం చేయలేరా కార్తీక్? సార్ అన్ని రూట్స్ క్లోజ్ అయిపోయాయి. హాస్పిటల్కి ఒక ఎంట్రన్స్ మాత్రమే ఉంది. ఎవరైనా ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తే 5 కిలోమీటర్స్ రేడియస్లో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది సార్. లోపల ఎంతమంది ఉన్నారో తెలియదు. ఈ టైంలో రిస్క్ తీసుకోలేం సార్. డెడ్ ఎండ్లో ఉన్నాం. వాడు అడిగింది ఒకసారి ఆలోచించండి సార్. చాలా ప్రాణాలు సేవ్ అవుతాయి సార్. అలా అని వాడు అడిగింది ఇవ్వలేదు. ఎందుకంటే వాడు ఇండియాలోని అతి పెద్ద టెర్రరిస్ట్. 3 సార్లు బాంబు పేల్చిన కిరాతకుడు. వాడు బయటకు వస్తే ఇలాంటివి వందల్లో వేలలో జరుగుతాయి. వెయిట్ ఫర్ ద రైట్ టైం. ఒకవేళ రైట్ టైం రాకపోతే వాడిని బయటకు తీసుకొచ్చి కొన్ని కోట్ల ప్రాణాలు నష్టం వాటిల్లా చేయలేరు. ఈ ప్రాణాలు దేశం కోసం అర్పించాలి. సార్ మనం అలా చేయలేం సార్. మరి ఏం చేయాలి కార్తీక్? మనకు వేరే ఆప్షన్ లేదు. నీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పు. ఓకేనా? ఫాలో మై ప్లాన్. ఏవయ్యా టీవీ పెట్టు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ ఖాళీ చేయిస్తున్నారు. ఎటు చూసినా నిశ్శబ్దమే. ఎక్కడ చూసినా ఒక్క మనిషి కూడా కనబడడం లేదు. చుట్టూ ఉన్న ప్రాంతాలన్నింటినీ ప్రభుత్వం ఖాళీ చేయిస్తుంది. అన్ని చోట్ల మూతపడ్డాయి. ఊరంతా మోగబోయింది. హాస్పిటల్లో ఉన్న జనాలు తప్ప చుట్టుపక్కల ఏ ఒక్కరూ లేరు. జనాలందరిలో పెరుగుతున్న భయం. ఇది దేనికి సంకేతం? అంటే ఆపరేషన్ ఫెయిల్ అయినట్ట, పాస్ అయినట్ట? దేశం వాళ్ళ ప్రాణాలని కాపాడబోవడం లేదా? చరిత్రలో ఎప్పుడూ చూడనంత విధ్వంసానికి ఇది దారి తీయబోతుందా? సో హాస్పిటల్లో ఉన్న జనాలకి ఏం కాకూడదని కోరుకుందాం.
దీనిపైన మన సీఎం స్పందించకపోవడం గల కారణాలు ఏమిటి? సో చూస్తూనే ఉండండి మన ఎస్హెచ్ న్యూస్ ఛానల్. సార్, అవ్వకవ్వక మీరు సీఎం అయ్యారు. నేను ప్రెసిడెంట్ అవుతాను అనుకున్నానా, కానీ అయ్యాను. అది కూడా మీ దయ వల్లే సార్. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మన మీద ఎక్కేస్తారు. అండ్ అలాగో కొన్ని రోజుల్లో మళ్ళీ ఎలక్షన్ ఒకటి. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. నువ్వు ఆగరా, అసలే నేను కంగారు పడుతుంటే. ఏమైంది? నీకోసం ఆ అమ్మాయి దెబ్బలుతుందిరా. అయినా తప్ప అమ్మాయిదేరా. ఎంత చీకొట్టినా నేను సిగ్గు లేకుండా ప్రేమిస్తుంది చూసావా? ఇంకా చలం లేకుండా ఎలా ఉన్నారా? ఆ అమ్మాయి అందంగా లేదనే కదా రిజెక్ట్ చేస్తున్నావు. ఛీ, ఏరా కొడతావా? కొట్రా, నన్ను కూడా కొట్టే. నాకెప్పుడు ఒక భయం ఉండేదిరా. తనలా నన్ను మళ్ళీ వదిలేస్తే ఈసారి నేను తీసుకోలేను. అందుకని తను ఎంత ఇష్టపడుతున్నా దూరం పెట్టాను. కానీ తను ఇంత ఇష్టపడుతుంది అనుకోలేదు. నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని. అందరితోనూ చాలా హ్యాపీగా ఉండేవాడిని. ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాం, చాలా ఇష్టపడ్డాం. ప్రపంచమంతా తనలోనే చూసుకున్నాం. కానీ చివరికి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. లైఫ్లో మళ్ళీ ఇంకొక అమ్మాయికి చోటు ఇవ్వలేకపోయాను. తన పైన ఎంత ప్రేమ చూపించానంటే దానికంటే ఎక్కువ ప్రేమ నీ కళ్ళల్లో కనిపించింది. లైఫ్ లాంగ్ నాతో పాటు ఉంటావు. భయ్యా, ఇంకా 50 నిమిషాలు మాత్రమే ఉంది. ఒకవేళ ఈ గవర్నమెంట్ ఒప్పుకోకపోతే హాస్పిటల్లో ఉన్న అందరినీ చంపేస్తాం. ముందే అనుకున్నాం కదా మన సిద్ధాంతాల కోసం మన ప్రాణాన్ని అర్పిస్తామని. కానీ చుట్టుపక్కల ఎక్కడా చూడనంత విధ్వంసం చూస్తుంది ఈ దేశం. జిహాదే ఫర్మాన్ ఖుదా థా. జిహాద్! అందరినీ చంపడమే మన లక్ష్యం. వీడేంటి స్వాతి అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఏదో తేడా కనిపిస్తుంది. ఆ అమ్మాయికి ఏదో ఫోన్ ఇస్తున్నట్టున్నాడు. జరగదండి, ఏమి జరుగుతుందో అంటే అదే సంతోషం.
ఏమైంది? మూసుకుని కూర్చోబే. ఎవరిని చంపారు, ఎందుకు చంపారు? మూసుకుని కూర్చో. ఇక సహించేదే లేదు. ఏంట్రా నువ్వు సహించేది? అసలు బయట ఏం జరుగుతుందంటారు? అసలు నాకేమీ అర్థం కావడం లేదు. మనం అసలు బతుకుతామంటారా? అసలు ఏం కంగారు పడకండి సార్, మనం బ్రతుకుతాం. ఆ సవాల్ అతని నుంచి లేపండి. మీకు ఇచ్చిన టైం అయిపోయింది. మీ సీఎంకి 8 hours టైం ఇచ్చాం, కానీ మీ వాళ్ళు మా డిమాండ్స్ ఒప్పుకోలేదు. ఇప్పుడు మీరు మాతో చావబోతున్నారు, మాతో కలిసి చావబోతున్నారు. ఇంకో 15 నిమిషాల్లో ఈ బాంబ్స్ అని పేలబోతున్నాయి. మీ అందరూ, ఈ జనాలందరూ చావబోతున్నారు. ఇప్పుడు మీరందరూ మాతో చావబోతున్నారు, మాతో పాటు, నాతో పాటు. మావున్నే పొడుస్తావా? హేమంత్, కృష్ణ, మన వాళ్ళందరిని బయటికి తీసుకెళ్ళండి. రండి, త్వరగా త్వరగా పైకి పదండి. అందరూ నాతో పాటు రండి. కన్నిటివ్వు. అయిపోయారా నీ? సార్, లోపల ఫైరింగ్ కనబడుతుంది. ఎప్పుడూ మొదలవ్వాల్సింది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అంతా మంచి కోసం ఎదురు చూస్తున్నాను. భయ్యా, మన వాళ్ళందరూ సేఫే కదా? సేఫ్ ప్లేస్లో ఉన్నారుగా? అందరూ సేఫే. ఎక్కడన్నా నాన్న? భయ్యా, భయ్యా,
ఏం చేయాలి? పాపను కాపాడ్డా ఎలా? మార్చాలేకో వాడిని కవర్ చేయండి. భయ్యా బుల్లెట్స్ అయిపోయాయి. బుల్లెట్స్ అయిపోయినాయి, వాళ్ళకి డౌట్ రాకుండా కవర్ చేయండి. రామ్ విను, మనకి టైం లేదు. ఇక సహించింది చాలు, తాడో పేడో తేల్చుకుందాం పద. చేద్దాం పదండి. నా కొడక, మా ప్లాన్స్ అన్ని చెడగొట్టారు కదరా. నేను ఈరోజు ప్రాణాలతో మొదలు నిన్ను చంపి మీ వాళ్ళందరూ నీ ముందే పాతి పెడతా. నీ లవర్ని నీ ముందే చంపా, ఇప్పుడు నిన్ను కూడా.
జిహాద్ 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 భారత్ మాతా की జై జై भारत माता की जय 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 भारत माता की 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 जय
బ్రో 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 లేగు బ్రో లేగు బ్రో బాంబ్స్ డిఫ్యూజ్ చేయాలి లే బ్రో బ్రో లేగు లే లే బ్రో కృష్ణకేమైంది? కృష్ణకేం కాలేదు, స్పృహ కోల్పోయాడంతే. ఇదిగో నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనకి 2 నిమిషాల టైం ఉంది. రెండు బాంబ్స్ పెట్టారు. ఇప్పుడు ఆ 2 బాంబ్స్ మనం డిఫ్యూజ్ చేయాలి, లేకపోతే అందరం చచ్చిపోతాం. ఏం చేయాలన్నా మన ఇద్దరి చేతుల్లోనే ఉంది. ఇదిగో నేను కిందకి వెళ్ళి బాంబ్ డిఫ్యూజ్ చేస్తా, నువ్వు ఆ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి బాంబ్ డిఫ్యూజ్ చేయి. జాగ్రత్త. బ్రో ఒకవేళ మనం డిఫ్యూజ్ చేయలేకపోతే ఎలాగో మనం చావబోతున్నాం. మనకి మిగిలింది ఒకే ఒక్క దారి, అయితే అందరిని కాపాడదాం, అందరి దృష్టిలో హీరోలు అవుదాం, లేదా ఇక్కడే సమాధి అవుదాం. అలా చాలా లేట్ అయిపోయింది సార్. జనాలందరినీ సేఫ్గా తరలిచ్చేసాం. అలాగే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. పోలీసులు కూడా క్షేమంగా చేరుకున్నారు సార్. మనం కూడా వెళ్ళిపోదాం సార్. బాంబు ఏ క్షణాన్నైనా పేలొచ్చు. నేను రాను, ఏం జరిగినా సరే రాను. నేను ఇక్కడే ఉంటాను. జనాల్ని కాపాడలేను నేను, బ్రతికినా వేస్తే. ఏం జరిగినా సరే నేను ఇక్కడే ఉంటాను. లోపలంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను.
ఎస్ 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 Ah! సార్ మనం బ్రతికం సార్, మనం బ్రతికం, నిజం సార్, మనం బ్రతికం సార్. మొత్తానికి టెర్రరిస్టుల పీడ విరగడయ్యింది. సో ఈ ముగ్గురు తమ ప్రాణాలు తెగించి మరీ కాపాడారు. ఈ దుర్ఘటనలో కొంతమంది వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. అసలు మనం బతుకుతామని నేను అనుకోలేదమ్మా. కానీ మనం బతికామంటే దానికి కారణం మాత్రం స్వాతి గారే. నేను ఎన్నో తప్పులు చేశాను, ఆమెను చాలా చాలా ఏడిపించానమ్మా. కానీ కానీ ఆవిడ మన గురించి ఆలోచించిందమ్మా. ఈ రోజు నుంచి నీ పేరు ఎందుకు కాదమ్మా, ఈ రోజు నుంచి నీ పేరు స్వాతి. స్వాతి అమ్మా. బ్రో ఒక బ్లాక్ కాఫీ. థ్యాంక్స్. థ్యాంక్ యూ. హలో హలో తమ్ముడు, ఏంటి మీరు నాకు కాల్ చేస్తున్నారా? అలా అంటూ తమ్ముడు. అబ్బో సార్, ఇదెప్పటి నుంచి? నా తప్పేంటో తెలుసుకున్నప్పటి నుంచి. నన్ను క్షమించు తమ్ముడు. మళ్ళీ హ్యాండ్ ఓవర్ కదా. ఈ ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం అంతే. సరే రండి మాట్లాడదాం. లొకేషన్ పెడతాను, వచ్చేయండి. ఓకే తమ్ముడు. అమ్మయ్యా, మొత్తాన్ని ఛాన్స్ ఇచ్చావు, వస్తున్నాను. ఒంటరయ్యాను. నేను మళ్ళీ ఈ ప్రపంచంలో ఒంటరిగా మిగిలాను. నాకంటూ ఉన్న ఒకే ఒక ప్రాణమైన నువ్వు కూడా నన్ను వదిలేసావా? చిన్నప్పుడే అమ్మని నాన్నని కోల్పోయాను, ఇప్పుడు నిన్ను కూడా. నాకంటూ ఇక ఎవరు? బ్రతుకుతాను నాన్న, నీకోసం బ్రతుకుతాను. నువ్వు నాకు ఇచ్చిన ప్రాణంతో గొప్పగా బ్రతుకు చూపిస్తాను. కానీ ఒక్కడి మాత్రం, దీనికి కారణమైన ఏ ఒక్కరిని వదలదు, ఎవరిని కూడా. నీ చావుకి కారణమైన వాళ్ళు, నేను వెనకుండి నడిపించిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టను.
హలో. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నారు. చాలా మారిపోయావరా. ఫోన్ చేసినా ఎత్తుతున్నావు. యారా మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతావా? తను మర్చిపోయి ట్రై చేయ. ఈసారి కొత్తగా ట్రై చేయబోతుంది. యారా మళ్ళీ ఏం చేస్తున్నావు? భయపెట్టగరా బాబు. ప్రేమించబోతున్నా. ఎవరిని? ఈ దేశాన్ని, ఈ జనాన్ని. నేనేం మిస్ అయ్యాను నాకు అర్థమైంది. ఒక అమ్మాయి కోసం డిప్రెషన్లోకి వెళ్ళి లైఫ్లో చాలామందిని బాధ పెట్టాను. ఇప్పుడు సత్యవాళ్ళు నాకు అర్థమైంది. నేనేం కోల్పోయానని, ఎలా ఉండాలో అనేది. ఇక్కడి నుంచి ఒకటి మాత్రం తెలుసు, ప్రేమించడం. ఈ దేశాన్ని ప్రేమించడం. మొత్తానికంతా సర్దుకుంది. పాలకొల్లు మళ్ళీ ప్రశాంతంగా మారింది. అమ్మయ్య, మొత్తానికి హాస్పిటల్ మిస్టరీ అంతా విడిపోయింది. ఇంకా ఎండ్ పడినట్టే. లేదు. లేదా మరి? అసలు కదా ఇప్పుడు మొదలవబోతుంది. చూస్తారు కదా. నాశనం, మొత్తం నాశనం, సర్వనాశనం అయిపోయింది. అయినా అన్నీ కరెక్ట్గానే ప్లాన్ చేశాం కదా. తప్పు ఎక్కడ జరిగింది? మొత్తం ప్లాన్ అంతా చెడిపోయింది. అంతా వీళ్ళ వల్లనే. ఎందుకు ఇదంతా చేశారు? అంతా కరెక్ట్గా ప్లాన్ చేశాం కదా. అంతా కరెక్ట్గానే ప్లాన్ చేసామని మనం అనుకుంటున్నాం, కానీ మనకు తెలియకుండా ఇందులో వేరే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళకు కూడా మన గురించి తెలిసిపోయింది. ఒకసారి ఇవన్నీ వదిలేద్దాం. కథ మన వైపు నుంచి కాకుండా వేరే వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచిద్దాం. వాళ్ళు ఆలోచించేలోపే మనం వాళ్ళ కథ ముగించాలి. అంటే ఇప్పటి వరకు మనం జనాలకు చూపించిన అబద్ధంలో మనం కనుక్కోవాల్సిన సత్యం కూడా ఉంది. అటాక్ అనేది వాస్తవంగా జరిగింది, కానీ అది మన కంట్రోల్ తప్పిపోయింది. అసలైన రాను ఇప్పుడు మాత్రమైపోతుంది. మనం ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ సమయం తీసుకోకూడదు. ప్రత్యర్థికి ఎక్కువ సమయం కూడా ఇవ్వకూడదు. వాళ్ళు మన గురించి ఆలోచించే లోపలే
మనమే వాళ్ళని చంపేయాలి లేదా చావాలి. అందరినీ చంపేయాలి. అస్సలాట మొదలెట్టే సమయమైంది. ఇకపైన చావో వేరే గమనమో. ఏదైతే అయింది. ఇక ఏది ఏమైనా చూసుకుందాం. నువ్వు ఏ అవసరంతో వీళ్ళతో చేరావో నాకు తెలీదు, కానీ ఇక నుంచి ఏం చేసినా ఇద్దరం కలిసే చేద్దాం.